వేస్ట్ ఫెలో. నేను ఆ అమ్మాయికి పడిపోయా. వీకెండ్స్ లో ప్లాన్ చేసుకోవడానికి ఇది పార్టీయో డిన్నరో కాదే. కపుల్స్ మధ్య ఫైటింగ్ చెప్పొస్తాయా ఏంటి? ఎక్కువ ఫీల్ అవుకరా, బొక్క బోర్ల పడతావు. అమ్మాయిని చూసావా, లవర్ కోసం వెయిట్ చేస్తుంటుంది. ప్రాక్టికల్గా తను నా పక్కన లేకపోయినా మెంటల్లీ వి బోత్ ఆర్ ఇన్ లవ్. ఆహా, ఇంకెందుకు లేటు? కథలు ఎన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కళ్ళని అంటూ కూడా పాడుకోండి. జాక్, అఫ్ కోర్స్ నేను టీమ్ లీడర్ అయి ఉండొచ్చు, కానీ ప్రేమలో ఎక్కువ తక్కువ ఉండదు కదా. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా. మన ప్రేమ జెన్యూన్ అయితే అది మనల్ని ఖచ్చితంగా కలుపుతుంది. అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ లాగా ఇంటింటికి పాదయాత్ర చేయాలా? తప్పులేదురా, పదవ కోసం చేస్తున్నప్పుడు ప్రేమ కోసం చేయలేవా? రేపు వీకెండ్ కదా, పబ్కి వెళ్దామా? నా బాయ్ ఫ్రెండ్ చీరేస్తా. అవునులే, ఈ మధ్య అమ్మాయిలు ప్యాంటు షర్ట్లు, అబ్బాయిలు చీర జాకెట్లు వేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. హే మామ్, వాట్ ఆర్ యు టాకింగ్? నేను నీకు కొడుకునమ్మా. వీడింత పొద్దున్నే లేచాడు. ఏరా, నువ్వు బాగానే ఉన్నావా? మా ఎడి కామెడీయా? పడుకుంటేనేమో లేపు మరీ తిడతారు, త్వరగా లేస్తేనేమో కామెడీలు చేస్తారు. అసలు మీరేం చేస్తారో మీకన్నా క్లారిటీ ఉందా? స్టార్టింగ్ నుంచి చూస్తున్నా, మీ బిహేవ్ చాలా తేడాగా ఉంది. అదంతా అప్పుడు, ఇప్పుడు నేను మారిపోయాను రా. నీ వాలకం చూస్తే నమ్మేలా లేదే. ఎలా కనిపిస్తున్నానండి? నేను మెడిటేషన్ చేసేది గోల్ పైన ఫోకస్ చేయడానికి, గర్ల్స్ పైన ఫోకస్ చేయడానికి కాదు. కలంగారు ఏమన్నారా? కలలు కనమన్నారు. మరెందుకు కథలు మింగుతున్నావు? అమ్మాయిలు పడేంత వరకే ఎంటబడాలరా. ఒక్కసారి పడ్డాక యాటిట్యూడ్ చూపించాలి, లేకపోతే చీప్ అయిపోతాం. బీర్ కావాలి. అదే నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అంటున్నా. ఎందుకు తాగకూడదు? అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి. కానీ ఆ వేస్ట్ ఫెలో నాతో ఉంటూ నా ఫ్రెండ్కి లైన్ వేశాడు. అంటే నీ ఫ్రెండ్ నీకంటే అంత బాగుంటుందా? చూడు బ్రదర్, మనోడు చూడడానికి సాఫ్ట్గానే మొన్నప్పుడు జాన్కి షేక్ హ్యాండ్ ఇస్తే చెయ్యి విరిచేశాడు తెలుసా? జాను, ఇలాంటి వాళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది. జానుకి వికాస్ ఏమవుతాడు? విల్ యు మ్యారీ మీ? అందరూ నీ కొడుకు ఏం చేస్తున్నాడు అని అడుగుతుంటే ఏం చెప్పమంటావు? పని పాట లేకుండా బేవర్స్గా తిరుగుతున్నాడని చెప్పమంటావా? నీ ముఖం చూడాలంటే చిరాకు ఉంది, పోరా. నాపై నమ్మకం ఉంది కదా. సక్సెస్ అయినోడికి కొత్త జీవితం మొదలవుతుంది, కానీ ఫెయిల్ అయినోడికే రా జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. నువ్వేం చెప్పకమ్మా, నువ్వేం చెప్పకు. నాకు అర్థమైంది. కానీ నీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మాటపై నిలబడడానికి నీ కొడుకు మహాభారతంలో ధర్మరాజు కాదమ్మా, కనీసం సప్లీస్ కూడా క్లియర్ చేయలేని లోఫర్ నా కొడుకుని.